జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న డేట్ 27 అన్న వాయిదా ఉంది. జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది. నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇదొక పేపర్ ఉంది, 8 కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ 27/9/24 నిన్న వాయిదా ఉంది అన్నకి. అన్న తిరుమల పేరుతో డుమా కొట్టేశాడు. వాస్తవం ఇది. నేను తిరుమలకి వెళ్తున్నా, శ్రీవారి భక్తుడిని, నేను వెంకటేశ్వర స్వామిని చూడకపోతే నాకు నిద్రపట్టదు, నిజమైన భక్తుడిని నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట. 27 వాయిదాకి రాలేను, నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకి వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న. అదిగోండి, ఇప్పుడు అర్థమైందా? ఆయన డుమ్మా కొట్టాడు, వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి, అన్న పబ్జీ ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు. అది వాస్తవం. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. 3 విషయాలు. ఒకటి, అల్లలు సృష్టించడానికి కుదరదని. ఒకటి, భార్య ఇంట్లోకి రానిదని డిక్లరేషన్ సంతకం పెడితే కేసు. ఇవన్నీ చూసి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన అమాయకంగా, చాలా అమాయకంగా నా కులం, నా మతం అని సినిమా డైలాగులు మాట్లాడుతూ ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు. నేను రాత్రిలో బైబుల్ చదువుతాను, పొద్దున హిందువుల రూపం, మానవ రూపంలో, హిందువుల రూపంలో బట్టలు వేసుకొచ్చి మోసం చేస్తాను. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఎవరిని మోసం చేయడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు. ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమల అంతా, గుడంతా. మళ్ళా ఈయన వచ్చి పాదం మోపితే మళ్ళా ఏడ కడిగే ఓపిక లేట, బ్రహ్మోత్సవాలు కడగాలి కదా, 2 రోజులు మళ్ళీ గుడి మూయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రావద్దు అయినా నువ్వు ఆడే ఉండని చెప్పి ఆపించినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. నిన్న తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు. మేము అడిగితే కాదు, భక్తులు అడుగుతారు, మీరు ఇస్తారో లేదో మళ్ళా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పినాం. మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు. అంటే ఏంటి? హిందువుల్ని రెచ్చగొట్టి, కూటమి నేతలను రెచ్చగొట్టి వీళ్ళు రోడ్డుపైకి వచ్చి గొడవలు చేస్తే, జగన్మోహన్ రెడ్డికి అడ్డుకుంటే రాళ్ళు వేస్తే, సోడా బాటిల్ వేస్తే, కోడిగుడ్లు కిరణ్ రాయలు కోడిగుడ్లు వేస్తే కేసు పెడదాము అని ఆ ప్రయత్నంలో ఆలోచించారేమో. రెచ్చగొట్టకండి. మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. 1, భార్యకు భయపడి. 2, కోర్టులో పిటిషన్ వేసి తప్పించుకున్నాడు. 3, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్స్కి ఆయన ఎక్కడైతే గొడవలు జరుగుతుందో తెలిసే అల్లర్లు సృష్టించడం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరెవరో కూడా ఆందోళన చేయదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నిన్నటి దినం కథ, జగనన్న కథ అలా ముగిసింది. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి.